చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాన్ని ముగించుకొని మా పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి అడ్వకేట్ మల్లేశం గౌడ్ అన్న ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి ఇక్కడికి టీ తాగడానికి మేము మా నాయకులం రావడం జరిగింది. మంత్రి వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు, అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చారంటే మంత్రి గారు ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించారు. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్నాయి. మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కూడా డబ్బులు ఉన్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు పంచుతూ ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్లు కాటన్లు పంపిస్తూ ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాం. రామకృష్ణ